హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చేపల పులుసు చేస్తున్నాను. యాస్టీజ్ అండి, మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను ఇది. మా అత్తమ్మ ఎట్లా చేస్తుందో నేను యాస్టీజ్ అట్లనే చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాము. నేను కుండలో చేస్తున్నానండి. కుండ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తుందండి చేపల కూరకి మాత్రానికి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను 4 టీ స్పూన్లు దాకా తీసుకున్నానండి పెద్ద స్పూన్తో. వడిమండి, కూర వడిమి అంటాము దీన్ని. వచ్చేసి నేను ఫుల్ వీడియో మొన్ననే లింక్ పెట్టున్నానండి, ఎట్లా చేయాలి ఎట్లా అనేసి. మంచి సువాసనతో చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి నేను స్పూన్లు లెక్కనైతే, అంటే పొడి చేసిన తర్వాత 3 స్పూన్లు దాకా తీసుకున్నాను ఆ కూర వడిమిని. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ కూర వడిమిని వేసుకుంటే మంచి సువాసనతో కూర మొత్తం టేస్ట్ దీనివల్లే వస్తుందండి. బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ కూడా బాగా వేగాలండి. వేగిన దాకా మనం టమాటాలు కానీ ఏవి యాడ్ చేయకూడదు. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుతున్నాను. చూడండి, ఈ విధంగా వేగితే చాలు. ఇప్పుడు టమాటా ముక్కలు 2 టమాటాలు తీసుకున్నాను మీడియం సైజువి. కొత్తిమీర, కరివేపాకు, ఒక 4-5 మామిడికాయ ముక్కలు వేసానండి. చేపల పులుసుకు మాత్రానికి మామిడికాయ ముక్కలు వేస్తేనేనండి టేస్టు. ఇప్పుడు అందులో సీజన్ కాబట్టి మామిడికాయలు బాగా ఫుల్ దొరుకుతున్నాయి. నేను కల్లుప్పు యాడ్ చేశానండి. ఇవన్నీ బాగా కలియబెట్టి మూత పెట్టి బాగా మగ్గనిద్దాము. టమాటా ముక్కలన్నీ బాగా మెత్తంగా అయిపోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తంగా అయిపోయినాయండి టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు అన్నీ. ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేద్దామండి. చిక్కగా కలుపుకుంటే కొంచెం బాగుంటుంది చేపల కూరకి, మరీ పల్చగా ఉంటే బాగుండదండి. పులుసు యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారపొడి యాడ్ చేశాను. చేపల కూరకి ఎప్పుడైనా సరే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. 2 టీ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేశాను. అది క్లిప్పు మిస్ అయిందండి. మెయిన్ ఆ ధనియాల పొడి వల్లే మంచి సువాసన అండి. దానిలో ధనియాలు, కరివేపాకు, మిరియాలు అవన్నీ వేయించి పొడి చేసి పక్కన పెట్టుకుంటామండి. అది తాలింపుల్లోకి, పులుసుల్లోకి మేము ఎక్కువ ఆ పొడినే వాడతాము. ఒక్క తెల్లితే చాలండి, మరీ ఏమి ఎక్కువ ఉడకనవసరం లేదు. ఇప్పుడు అందులో కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ముక్కలు ఉంటాయి కదండి, చేప ముక్కలు ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. ఒక 5 నిమిషాలు హైలో పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెడితే చాలండి. చేప తొందరగా ఉడికిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఉడకబెడితే మరీ చెదిరిపోతుంది చేప. అది మాత్రం నీట్గా మనం చెక్ చేసుకోవాలి. చేప వేసిన తర్వాత పులుసుని ఎక్కువ కలిపెట్టకూడదండి, అంటే ముక్క ఇరిగిపోతుందని నా ఉద్దేశము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కొత్తిమీర జల్లి సిమ్లో పెడదామండి. ఒక 5 నిమిషాలు హైలో, 5 నిమిషాలు సిమ్లో పెడితే లోపల కూడా బాగా ఉడుకుతుంది చేప. చేపల పులుసు ఎప్పుడైనా సరే నెక్స్ట్ డేకే బాగుంటుందండి. నాకెందుకో చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ డేకి చాలా బాగా నచ్చుతుంది. చేపలోకి ఉప్పు కారం అంతా బాగా ఇంకి మంచి టేస్ట్, మంచి సువాసన వస్తుంది. మామిడికాయ ముక్కలు వేసినందువల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. వేడి వేడి అన్నంలో, ఇడ్లీలలోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది చేపల కూర. చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి పులుసు. పైనంతా కొంచెం లిక్విడ్గా అనిపిస్తుంది, కింద చేపలకి కింద కొంచెం చిక్కంగా ఉంటుందండి పులుసు ఎప్పుడైనా సరే. ఇంతేనండి, చేపల కూర రెడీ అయిపోయింది. లైట్గా కొత్తిమీర జల్లేసి మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే బాగా ఇముడుకుంటుందండి. ఎప్పుడైనా సరే కర్రీస్ అవ్వంగానే తీయకూడదండి, కొంచెం సేపు అయితే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా కుదిరిందండి టేస్ట్ కూడాను, మామిడికాయ ముక్కలు వేసినందువల్ల ఏమో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.